సుక్కుతో జక్కన్న. దర్శక ధీరుడు రాజమౌళి, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఇద్దరు ఒకే చోట ఉండటం, అది కూడా భారీ బడ్జెట్ మూవీ పుష్ప 2 స్పాట్లో ఉండటం చిత్ర పరిశ్రమలో కొత్త సందేహాలకు దారితీసింది. కొంతమంది సినీ అభిమానులు రాజమౌళి సుకుమార్కు పుష్ప ప్రాజెక్టుకు సలహాలు ఇస్తున్నాడని, మంచి అవుట్పుట్ వచ్చేందుకు హాలీవుడ్ రేంజ్లో మూవీని తీసుకెళ్లేందుకు జాగ్రత్తలు చెప్తున్నారని అంటుంటే, ఇంకొంతమంది క్రియేటివ్ దర్శకుడు సుకుమార్కు ఆ అవసరం లేదని, అందులోనూ ఈ సినిమా షూట్ దాదాపు పూర్తయిందని చెప్పుకొచ్చారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో అతిపెద్ద దర్శకులుగా పేరు తెచ్చుకున్న రాజమౌళి హాలీవుడ్ రేంజ్కి ఎప్పుడో ఎదిగిపోయారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తర్వాతి స్థానంలో సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో పుష్పతో ఎదిగారు. అయితే దర్శకుడు రాజమౌళి తనకి సుకుమార్ దర్శకత్వం అంటే చాలా ఇష్టం అని, తనకు పోటీ ఇచ్చే దర్శకుల్లో ఎక్కువ భయపెట్టే టాలెంటెడ్ టెక్నీషియన్గా సుకుమార్ తనని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాడని పలు వేదికలపైన ఎన్నో సందర్భాల్లో సుకుమార్ గురించి ప్రస్తావిస్తూ రాజమౌళి పొగిడారు. ఒక సీన్ని పర్ఫెక్ట్ ప్రజెంట్ చేస్తూనే ఎలివేషన్ ఇవ్వడమైనా, షార్ట్ మేకింగ్ అయినా సుకుమార్ పనితనం చాలా ఛాలెంజింగ్గా ఉంటుందని, అలాంటి టెక్నికల్ క్రియేటివ్ డైరెక్టర్ని ఇప్పటి వరకు చూడలేదని రాజమౌళి అంటుంటారు. అంతేకాక పూరి జగన్నాథ్ సినిమాను తొందరగా కంప్లీట్ చేయడంలో సిద్ధహస్తుడైతే సుకుమార్ లాజికల్ మేకింగ్లో బెస్ట్ డైరెక్టర్ అంటూ రాజమౌళి చెప్తుంటారు. ఒకానొక సందర్భంలో సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేయాలని ఉందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాజమౌళి సుకుమార్ని అనుకోకుండా కలిశారు. మరి ఆ విషయాల్లోకి వెళితే, ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు SSMB 29 వర్క్షాప్లో బిజీగా ఉన్నారు. ఈ పనులు ఇంకొన్ని నెలలు సాగనున్నాయి. పైగా వర్క్షాప్తో పాటు ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ రామోజీ ఫిలిం సిటీలో ఫుల్ బిజీగా జరుగుతోంది. మరోవైపు ఇదే రామోజీ ఫిలిం సిటీలో ఇంకో లొకేషన్లో సుకుమార్ పుష్ప 2 చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ తరుణంలో సుకుమార్ దర్శకత్వాన్ని ఇష్టపడే రాజమౌళి ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు పుష్ప 2 సెట్లోకి వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ సమయంలో సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఒక సీన్ చూసి రాజమౌళి అద్భుతంగా ఫీల్ అయ్యారు. ఆయన పనితనం చూసి మెచ్చుకున్నారు. కాసేపు పుష్ప 2 సెట్లో సుకుమార్తో, చిత్ర బృందంతో రాజమౌళి గడిపారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా పుష్ప టీం వీడియో రూపంలో చిత్రీకరించారని, సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్లో భాగంగా ఆ వీడియోను విడుదల చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా రాజమౌళి, సుకుమార్ తెలుగు దర్శకులు ఒక చోట చేరి సినిమాకు సంబంధించిన పలు విషయాలు చర్చించుకోవడం దర్శకుల మధ్య మంచి ఆత్మీయ వాతావరణం కలిగిస్తుందని ఈ సందర్భంగా భావించవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప 2 షూట్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఇంతవరకు ఎప్పుడూ చూడని భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ ప్రాజెక్టు కోసం సుకుమార్ ప్లాన్ చేశారని సమాచారం. అంతేకాకుండా పుష్ప 2కి ముగింపు పలకకుండా మరో భాగం పుష్ప 3 కూడా ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారంపై క్లారిటీ లేకపోయినా సుకుమార్ కథా విస్తృతిని పెంచారని కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే, ప్రస్తుతం పుష్ప 2వ భాగంలో ఇంకా 2 పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ఆ 2 కూడా అక్టోబర్ 15 తర్వాత షూట్ కంప్లీట్ చేసుకుంటాయని పుష్ప నిర్మాత క్లారిటీ ఇచ్చారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకుని ముందు చెప్పినట్టుగా డిసెంబర్ 6వ తేదీన సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.